హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మీకు కిచ్చిరికాయల పులుసన్నం అయితే చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ వీటిని మా సైడ్ అయితే కిచ్చిరికాయలనే అంటారండి. మేము వీటిని కిచ్చిరికాయలనే పిలుస్తాము. ఈ పులుసన్నం చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడు నార్మల్గా మనం చింతపండు పులిహోర లెమను వీటితోనే చేసుకుంటాం కదండి. అలాగే ఒకసారి ఇలాంటి కాయలతో కూడా చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, నేను కిచిరికాయల రసం అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. అలాగే రైస్ ఉడికించుకొని చల్లారబెట్టుకున్నాను. తర్వాత పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఒక కప్పు వేరుశనగ పప్పులు అయితే వేసుకున్నాను. వేరుశనగపప్పు ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పచ్చెనగపప్పు మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలాగ పులిహోరలో పప్పులు ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. అందుకోసం నేను ఎప్పుడైనా సరే పులిహోర చేసేటప్పుడు పప్పులు క్వాంటిటీ ఎక్కువగానే తీసుకుంటాను. చూసారు కదా, ఫ్రై అయిపోయాయి పప్పులు అయితే. ఇప్పుడు చల్లారబెట్టుకున్న రైస్ ఉంది కదండి, అందులో ఈ పప్పులు అయితే వేసేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అయితే ఫ్రై అయిపోయాయి. పప్పులు మాడనివ్వకూడదండి, పులుసన్నం టేస్ట్ అయిపోతుంది. ఇట్లాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. పప్పులు అయితే మనకు ఫ్రై అయిపోయాయి. రైస్లో అయితే వేసేసుకున్నాము. తర్వాత అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ పక్కన పెట్టుకున్నాం కదండి. ఆవాలు చిటపటమనిన తర్వాత రైస్లో కొంచెము కరివేపాకు అయితే వేసుకున్నాం. తర్వాత కడాయిలో పచ్చిమిర్చి చీలికలు, ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి కిచిరికాయల రసం అయితే అందులో వేసేసుకోవాలి. పులుసు ఇలా ఉడికితేనే పులుసు అన్నం టేస్ట్ ఉంటుందండి, లేకపోతే పచ్చి వాసనగా బాగుండదు. నేను ఎప్పుడైనా పులిహోర చేసేటప్పుడు ఇలాగా పులుసును కూడా ఇట్లాగా ఉడకబెట్టుకుంటాను. చూసారు కదా, అందులో కొంచెము ఇంగువ పొడి అయితే వేసుకుంటున్నాను. పులుసన్నంలో ఇంగువ ఫ్లేవర్ బాగుంటుందండి. అంతేనండి, పులుసు కొంచెం చిక్కబడే విధంగా మరగనివ్వాలి. చూసారు కదా, పులుసు చిక్కపడిన తర్వాత స్టవ్ ఆపేసి కొంచెం చల్లారనివ్వాలండి. ఇప్పుడు మనం ముందుగా రైసు చల్లార్చుకుంటాం కదా, పులుసు చిక్కపడిన దాన్ని మనం చల్లార్చి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము పులుసన్నంలో రైస్లో అయితే ఈ రసాన్ని వేసేసి బాగా కలుపుకోవాలండి. మొత్తం రైస్కి అంతా పులుసు ఉప్పు అంతా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఫైనల్గా అందులో కొంచెం కొత్తిమీర అయితే నేను సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కొత్తిమీర వేసేసుకొని కలుపుకుంటే ఒకసారి మనకు కిచిరికాయ పులిహోర అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్ట్ ఉంటుంది ఈ పులిహోర. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ.